నేను పాత మనవరాలు, అది కొత్త మనవరాలు. అందుకే నన్ను పక్కన పెట్టారు, దాన్ని నెత్తిన పెట్టుకున్నారు. లేదు మంగమ్మ గారు, అమ్మకి అమ్మమ్మకి మీరంటేనే చాలా ఇష్టం. చాలే, అసలు గుడిలోనే చావక మా ఇంటికి ఎందుకు వచ్చావు? నీ వల్లే నాకు ఇంట్రెస్ట్ పోయింది, నీ వల్లే మా అమ్మ దూరం అవుతుంది, నీ వల్లే నాకు కష్టాలు వచ్చాయి. నీలాంటి రాక్షసిని ఏం చేసినా పాపం లేదు. ఛీ! అని అంటాననుకుంటున్నావా చెల్లి? అస్సలనను. ఎందుకంటే నువ్వు నా బంగారు చెల్లివి, నా ముద్దుల చెల్లివి, ఈ మంగకి ఆ దేవుడిచ్చిన చెల్లి. ఇదే ప్రేమతో మీరిద్దరూ కలిసిమెలిసి ఉండాలి, సరేనా? రండొదినా, రండల్లుడు గారు, రండి రండి రండి. నా బంగారు తల్లి ఎక్కడా? నా బంగారు తల్లి. అమ్మా బంగారు తల్లి, ఎలా ఉన్నావమ్మా? బాగానే ఉన్నాను. అడిగింది నిన్ను కాదు, నా బంగారు తల్లిని. చెప్పింది కూడా నీకు కాదు, మా డాడీకి. చూసావా దానికి ఎంత పొగరో? వదిలేయమ్మా, చిన్నపిల్ల. తెలుసో తెలియకో చిన్న మాట అంటే దాన్ని పట్టించుకుంటావేంటమ్మా? అమ్మ గంగా, నీకు మంగకి నానమ్మ బట్టలు తీసుకొచ్చారు. అవునవును, నా చిట్టి తల్లి కొత్త బట్టల్లో మెలమెలా మెరిసిపోవాలి. ఇదిగోమ్మా. ఇదిగో. దానికి ముందిచ్చి నాకు వెనకిస్తే ఏంటి అర్థం? ముందు వెనక ఏముందమ్మా, ఇద్దరికి ఒకేసారి ఇవ్వలేరు కదా, ఎవరో ఒకరికి ముందివ్వాలి. అందుకని ఆ గుడిని దానికి ముందిస్తారా? నోర్మై, గూడెం ఏంటే గూడెం, అది జమీందార్. జమీందార్ బిడ్డ, కాబోయే జమీందార్ వారసురాలు. అంటే నేను కూడా దాన్నా? ఆ విషయం నాకు తెలీదు. అమ్మ ప్లీజ్, చిన్నపిల్లలతో గొడవేంటి? మనం వచ్చింది ఫంక్షన్ జరిపించడానికి. అవునుదినా, మంగ మాటలేం పట్టించుకోకు, త్వరగా ఫంక్షన్ మొదలు పెడదాం. పదండి. హాయ్ రాజేశ్వరి. హాయ్ శ్యామ్. హలో. హాయ్.
ఎన్ని రోజులైంది నిన్ను చూడక? ఎలా ఉన్నావు? సూపర్. నువ్వు ఫోన్ చేసి ఫంక్షన్ అనగానే మిమ్మల్ని అందరినీ ఎప్పుడెప్పుడు చూద్దామని సంతోషం పట్టలేక వచ్చేసాను. నువ్వెలా ఉన్నావు? ఫైన్. ఏమ్మా బాగున్నావా? బాగున్నాను ఆంటీ. హాయ్. హాయ్. అత్తయ్య తనెవరో తెలుసుగా? మర్చిపోయే మొహమా అది? ఎప్పుడు నవ్వుతూ సంతోషంగా ఉండే ఆ అమెరికా అమ్మాయే కదా? అవునా ఆంటీ? నిన్నెలా మర్చిపోతాను చెప్పు? అవునమ్మా, మీ ఆయన రాలేదా? పనుండి రాలేదా ఆంటీ? అన్నట్టు గంగా ఎవరు? ఇదిగో. హాయ్ గంగా, హౌ ఆర్ యు? ఫైన్ ఆంటీ. మంగా, హాయ్, హౌ ఆర్ యు? ఫైన్ ఆంటీ. పిలవగానే వచ్చినందుకు చాలా థ్యాంక్స్. నువ్వు కాదు, మళ్ళీ మీ అందరినీ ఇలా కలుసుకునేలా చేసినందుకు నేనే మీకు థ్యాంక్స్ చెప్పాలి. అయ్యో, అన్నట్టు గంగా, ఇదిగో నీకోసం డ్రెస్ తీసుకొచ్చాను. తీసుకో తీసుకో. థ్యాంక్ యూ ఆంటీ. యూ వెల్కమ్. ఆంటీ, ఈ రోజు దానికే కాదు, నాకు కూడా ఫంక్షన్ జరుగుతుంది తెలుసా? అవునా? ఐఎమ్ జస్ట్ సారీ మంగా. గంగకి ఓనిల ఫంక్షన్ అనగానే తనకొక్కదానికే లంగాని డ్రెస్ తీసుకొచ్చాను. నో ప్రాబ్లం. నేను ఇక్కడి నుంచి వెళ్లేలోగా నీకు కూడా కొత్త డ్రెస్ తీసుకొచ్చి ఇస్తాను, ఓకేనా? గుడ్ గర్ల్. పిన్ని బాగున్నావా? రా లక్ష్మి, మీ ఆయన రాలేదా? ఆయనకి తీరికెక్కడ దొరకాలి, అందుకే తీరిక చేసుకొని నీ మనవరాల ఫంక్షన్ కని నేనే వచ్చేసాను. ఏది నీ మనవరాలు? ఇదిగో. అచ్చం వాళ్ళ అమ్మ పొలికే జమీందారితనం ఉట్టి పడుతుంది. ఇదిగో తీసుకో అమ్మా. థ్యాంక్ యూ ఆంటీ. నీకోసమనే ఈ డ్రెస్ తెచ్చాను. ఏంటి ఇంకా ఫంక్షన్ స్టార్ట్ అవ్వలేదా? ఒక్క 5 నిమిషాలు కూర్చో లక్ష్మి, కూర్చో. ఇదిగో, నా మనవరాల్ని ఇప్పుడే రెడీ చేసి తీసుకొస్తాను. అలాగే. వదినా, టైం అవుతోంది, పిల్లల్ని రెడీ చేద్దాం. పదమ్మా. ఆగండి ఆగండి. నాకు ఈ ఫంక్షన్ వద్దు. ఏమ్మా, ఏమైంది? నాకు అవమానం జరిగింది. నీకు అవమానం ఎక్కడ జరిగిందమ్మా? నీకు గంగకు సమంగానే కదా ఫంక్షన్ చేస్తున్నాం. అని మీరు అనుకుంటే సరిపోతుందా? ఏయ్, ఇప్పుడేం జరిగిందనే అంతలా ఫీల్ అవుతున్నావు? ఇద్దరికి ఫంక్షన్ అని చెప్పి దాని ఒక్కదానికి అందరూ గిఫ్ట్లు తీసుకొస్తున్నారు. దాన్నే అందరూ చెమ్మిందారు అనుకుంటున్నారు. అంటే నేను ఈ ఇంట్లో పరాయిదాన్నా లేదా పనిదాన్నా? చెప్పండి. అందుకే నాకు ఈ ఫంక్షన్ వద్దు. ఎంత పొగరే నీకు? నేను తెచ్చిన డ్రెస్ పడేస్తావా? అవును, పడేస్తాను. దానికంటే నన్ను తక్కువగా చూస్తే నేను చూస్తూ ఊరుకుంటానా? నెవర్. పొగరుతో నేను తెచ్చిన డ్రెస్ పడేయడమే కాకుండా నన్నే ఎదిరించి మాట్లాడతావా? నిన్ను వదినా, అదేదో ఆవేశంలో అలా అన్నది. అది చేసిన దానికి నేను మిమ్మల్ని క్షమాపణ అడుగుతున్నానా? దయచేసి విషయం పెద్ద చేయకుండా ఇంతటితో వదిలేయండి ప్లీజ్ వదినా, ప్లీజ్. అవునమ్మా, మంగ గురించి తెలుసు కూడా ఎందుకులా చేస్తావు చెప్పు, వదిలే. అంటే చిన్నంతరం పెద్దంతరం లేకుండా ఇదేం చేసినా నేను భరించాలా? కుదరదు. ఇది నా క్షమాపణ చెప్పి నేను తెచ్చిన డ్రెస్ ని తీసుకోమను, అప్పుడు వదిలేస్తాను. నేను తప్పు చేశానని క్షమాపణ చెప్పాలా? చచ్చినా చెప్పను. చూసావు దాని పొగరు అసలు. ప్లీజ్ అత్తయ్య, ప్లీజ్. ఆంటీ ప్లీజ్ ఆంటీ, ఇందులో నా మిస్టేక్ కూడా ఉంది. నేను కూడా మంగకి డ్రెస్ తీసుకొచ్చుంటే బాగుండేది. తను ఫీల్ అయింది.
నచ్చ చెప్తే కూల్ అవుతుంది. అది నచ్చ చెప్తే మారే రకం కాదమ్మా. దానికి నువ్వెంత చెప్పినా అది మారదు. ప్లీజ్ ఆంటీ, చిన్నపిల్లల మెంటాలిటీ అంటే ఇలానే ఉంటుంది. దాన్ని అర్థం చేసుకోకుండా మనం కూడా ఆవేశపడితే వాళ్ళు హర్ట్ అవుతారు. చెప్పాల్సిన విధంగా చెప్తే హ్యాపీ ఫీల్ అవుతారు. శ్యామ్ చెప్పింది కరెక్టేనమ్మా. అమ్మమ్మ, ఇందులో ఒక డ్రెస్ తీసి మంగక్కకివ్వు. నీ డ్రెస్ దానికి ఎదిగిస్తావమ్మా? ఈ ఫంక్షన్ ఇద్దరికి సెట్ ఉన్నప్పుడు ఇది నా డ్రెస్ ఏంటి నానమ్మ? మా ఇద్దరిది. అయినా మంగమ్మ నాకు అక్కే కదా. అక్క బాధపడుతుంటే నా నెట్ట సంతోషంగా ఈ ఫంక్షన్ చేసుకోవాలా చెప్పు? తను సంతోషంగా ఉంటేనే నా నీ ఫంక్షన్ చేసుకుంటాను. లేదంటే నాకు కూడా ఈ ఫంక్షన్ వద్దు. అది కాదమ్మా. ఆంటీ, తను చెప్పింది కరెక్ట్. మనెవరికీ రాని థాట్ గంగకొచ్చింది. రియల్లీ గ్రేట్. మీరు ఆవేశపడితే ఈ ఫంక్షన్ ఆగిపోవడం తప్ప వేరే మార్గం లేదు. కానీ గంగ కూల్గా ప్రాబ్లంని సాల్వ్ చేసింది. సో ఇంకేంటి ప్రాబ్లం? ఇంకా అన్ని వదిలేసి హ్యాపీగా ఫంక్షన్ జరిగేలా చూద్దాం. వెరీ గుడ్ గంగా, కీప్ ఇట్ అప్. మంగా, ఇంకా చూస్తావే? నీ చెల్లి నీకోసం డ్రెస్ ఇచ్చింది. కమాన్, వచ్చి తీసుకో. తీసుకోమ్మా. తీసుకో తల్లి, తీసుకో. వెరీ గుడ్. గంగా మంగా, మీ ఇద్దరు ఎప్పుడు ఇలాగే హ్యాపీగా కలిసిమెలిసి ఉండాలి. ఆంటీ, మీరు తెచ్చిన డ్రెస్ చూపించండి. అలాగేనమ్మా. మంగా, నీ డ్రెస్ కూడా తీసి చూపించు. వావ్, సూపర్. చాలా బాగుంది. వావ్, మంగా, ఈ డ్రెస్ నీకు చాలా బాగుంటుంది. థ్యాంక్స్ ఆంటీ. గంగా మంగా, తొందరగా వెళ్ళి రెడీ అవ్వండి. కమాన్, హరి అప్. అమ్మా గంగా, పదమ్మా. పద. శ్యామ్, చాలా థ్యాంక్స్. సమయానికి నువ్వే గనక మా అత్తయ్యని ఆపకపోయుంటే ఈ పాటికి పెద్ద గొడవ జరుగుండేది. అలా జరగకుండా ఆపి ఈ ఫంక్షన్ ప్రశాంతంగా జరిగేలా చేస్తున్నావు. అందుకే నీకు చాలా థ్యాంక్ఫుల్ గా ఉంటాను. కమాన్ రాజేశ్వరి, నువ్వు కూడా ఏంటి? అయినా నువ్వు నా ఫ్రెండ్వి. నీ ఫీలింగ్స్ ని నేను మాత్రం అర్థం చేసుకోలేనా? ఓకే, దాని గురించి వదిలేసి ముందు ఫంక్షన్ కరెక్ట్ టైంకి స్టార్ట్ అయ్యేలా చేద్దాం. పద పద. అమ్మా, మీరు మంగన్ రెడీ చేయండి. నేను శ్యామ్ గంగన్ రెడీ చేస్తాం. అలాగేనమ్మా. ఏంటలాగే? ఆ గయ్యాళ్ళని మేం రెడీ చేయం, మీరే రెడీ చేసుకోండి. ఇదిగో, ఇవిడ రెడీ చేసి నేను కూడా రెడీ అవను. చూసారా చూసారా దాని పొగరు? అయ్యయ్యో, రెడీ చేసేదాని దగ్గర కూడా గొడవ ఎందుకు వదినా? నువ్వు గంగన్ రెడీ చేయి, నేను మంగన్ రెడీ చేస్తాను. సరే రాజేశ్వరి, గంగన్ రెడీ చేద్దాం పదమ్మా. ఆగమ్మా, నిజం చెప్పు, నీకు గంగంటే ఇష్టమా నేనంటే ఇష్టమా? నాకిద్దరూ ఇష్టమేనమ్మా. వద్దు, గంగా మంగా ఒక్క పేరు చెప్పు. అలా ఎలా చెప్తారమ్మా? చెప్పాలి, అది నేను వినాలి. అలా మాట్లాడకూడదమ్మా. అర్థమైంది, నాకు పూర్తిగా అర్థమైంది.
నీకు గంగ అంటేనే ఇష్టం, అందుకే నా పేరు చెప్పలేకపోతున్నావు. నువ్వు మారిపోయావు, ఆ గూడెం పట్టెలో చేరిపోయావు, నన్ను మర్చిపోయావు. లేదు మంగమ్మ గారు, అమ్మకి మీరంటేనే ఇష్టం. చిన్నప్పటి నుంచి మిమ్మల్ని ఎత్తుకొని పెంచినది, ఆడించింది, గోరుముద్దలు తినిపించింది, తన ఒడిలో నిద్రపుచ్చింది. అట్లాంటి అమ్మ మిమ్మల్ని ఎట్టా మర్చిపోతాదమ్మా? అప్పటికి ఇప్పటికి మీరంటేనే ఇట్టం. నర్మయ్, దీనికంతటికి కారణం నువ్వే. మా అమ్మకి నన్ను దూరం చేశావు, మా అమ్మకి మనసు పాడు చేశావు. నీ వల్లే నాకు ఈ గతి పట్టింది. ఛ! నీతో మాటలేంటి? అమ్మా, నా మీద నిజంగా నీకు ప్రేమ ఉంటే దీనికంటే ముందు నన్ను రెడీ చెయ్యి, లేదా అనాథను అనుకుని నన్ను వదిలే. మంగా, మమ్మీతో అలాగేనా మాట్లాడేది? తప్పు. తనెంత ఫీల్ అవుతుందో తెలుసా? అయినా మేమంతా నీకుండగా నువ్వు ఎప్పటికీ అనాథవ్ కావు. నిన్నే ఫస్ట్ రెడీ చేస్తాం, సరేనా? నువ్వు కూడా ఏంటమ్మా దాన్ని వెనకేసుకొస్తున్నావు? గంగా ఇంటి వారసురాలు, తనని పక్కన పెట్టి దీన్ని రెడీ చేయడం ఏంటి? నేను ఒప్పుకోను. నా మనవరాలే ముందు రెడీ అవ్వాలి, లేదంటే నేను అస్సలు ఊరుకోను. అయ్యయ్యో ప్లీజ్ వదినా, పరిస్థితి మీరు అర్థం చేసుకోండి. అది మొండిది. ఈ ఒక్కసారికి తన మాట కాదనకండి, లేదంటే అది మళ్ళీ గొడవ చేస్తుంది. ఏది చేయమను. వెనక ముందు ఆలోచించకుండా ఇప్పుడే దాన్ని బయటికి గంటేస్తాను. వదినా, అంత దూరం వద్దుదినా. అది అడిగినట్టు చేస్తామనండి. కుదరదు. నా మనవరాల్ని ముందు రెడీ చేయాలి. ఆంటీ ప్లీజ్, మీరు కూడా చిన్నపిల్లలా మంగతో పోటీ పడుతున్నారేంటి? అయినా మీరు కోరుకున్నట్టుగానే ఈ ఫంక్షన్ జరుగుతున్నప్పుడు ఫస్ట్ ఎవరు రెడీ అయితే ఏంటి? అవును నానమ్మా, ఆంటీ చెప్పింది నిజమే. నీది మంచి మనసు. నువ్విట్ట కోపంగా ఉంటే అస్సలు బాగోదు. ఈ ఒక్కసారి ఒప్పుకో నానమ్మా, ప్లీజ్ నానమ్మా. అవునదినా, గంగ కూడా ఒప్పుకుంది కదా, ఇంకా లేట్ ఎందుకు? పదండి. నా మనవరాలు చెప్పింది కాబట్టి వింటున్నాను. పదగంగా, నిన్ను నేను రెడీ చేస్తాను. మంగా, వెళ్ళమ్మా, రెడీ చేస్తారు. ఈ డ్రెస్ లో నువ్వు చాలా అందంగా ఉన్నావు. గంగ కంటే అందంగా ఉన్నానా? అవునమ్మా, తనకంటే నువ్వే అందంగా ఉన్నావు. ఒట్టు పెట్టి చెప్పు.